ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డికి చెందిన బాలాజీ అనురాధ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ పెట్కా షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన వివిధ శాఖలకు వివిధ దేశాలకు అధ్యక్షులను నియమించింది. ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 14 దేశాలతో పాటు పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించారు. ఆయా దేశాల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. వారి నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో కోల్ బెల్ట్ ప్రాంతం తడిసి ముద్దైంది. రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రాజెక్టులలో బొగ్గు నిల్వలు తడిసిపోవడంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఖమ్మంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. నగరంలోని అన్ని ముత్యాలమ్మ ఆలయాల వద్ద భక్తులు భారీ సంఖ్యలో బోనాలతో బారులు తీరారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.